ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనము. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ప్రార్థన. పరిశుద్ధుడమైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, గత కాలమంతటిలో పాపములో పడి నశించిపోయి మీ ఎదుట తల ఎత్తుకోలేని స్థితిలో మేము ఉన్నామేమో ప్రభువా. మమ్మల్ని క్షమించండి, మా హృదయాలను శుద్ధి చేయండి, ప్రతి అపవాది క్రియలను దూరపరచండి, మీ చేయి పట్టి మంచి మార్గములో మమ్మల్ని నడిపించండి. వాక్యమును ధ్యానిస్తూ మీకు ఇష్టంగా జీవిస్తూ సత్క్రియలు చేయుటకు మీ దృష్టికి అనుకూలమైన యోగ్యమైన జీవితమును జీవించే భాగ్యమును, మీకు మాదిరికరముగా జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.